రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. వార్తల్లోని ముఖ్యాంశాలు. ముందుకొచ్చిన వ్యాపార కేంద్రాల్లో సెల్ఫ్ లాక్ డౌన్. ఆరోగ్యశ్రీలో కరోనా కోసం నిరసన ప్రదర్శన. నగల దుకాణాల నిర్వహణకు స్వచ్ఛంద ఆంక్షలు. ఈరోజు ఇక్కడ కరోనా కేసులు. వివరాలు. గుడి లేని దైవం అమ్మ, కల్మషం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ, ప్రతి గుండె పలికే మాట అమ్మ. ఈరోజు మాతృదినోత్సవం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని తల్లులందరికీ గాంధీగిరి అందిస్తుంది శుభాకాంక్షలు. ఎన్నెన్నో రచనలను గొప్పగా గంభీరంగా తన కలం నుండి ఆవిష్కరించిన, ఎన్నెన్నో పురస్కారాలను అందుకున్న, కార్మిక క్షేత్ర సాహిత్యాన్ని ఎల్లలు దాటించిన గోదావరికని ప్రాంత కవిత్వానికి ఆణిముత్యం అనుశ్రీ గౌరోజు. మాతృదినోత్సవం సందర్భంగా గాంధీగిరి శ్రోతల కోసం ప్రత్యేక కవితను రాశారు, చదివారు. విందాం. అందరికీ నమస్కారం. నా పేరు అనుశ్రీ. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక అమ్మ. తన దారంతా ముళ్ళైన అడుగులని ఆపదు, గుండెలో వేల వెతలున్న పెదవులపై చిరునవ్వును వీడదు. భవిత ప్రశ్నార్థకమై భయపెట్టినా నిరంతరం నేనున్నానంటూ ధైర్యాన్ని నూరిపోస్తుంది. బ్రతుకు గమ్యం అన్నింటినీ తన బిడ్డలుగానే భావిస్తుంది. అమ్మంటేనే నిస్వార్థమైన త్యాగం, అమ్మంటేనే ప్రేమ నిండిన స్వర్గం. తన నీడలో గమనం సవ్యమై సాగుతుంది, తన చేరువలో కష్టం మంచులా కరిగి తీరుతుంది. గుప్పెడు గుండెలో కొండంత ప్రేమను దాచే ఆత్మీయ ఆలయం అమ్మ. 2 అక్షరాలలో ఒదిగిన అమృత కావ్యం అమ్మ. ఎన్ని జన్మలెత్తినా తీరిపోని తీయనైన రుణం అమ్మ. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. సహజ భాషకు ప్రాణం పోస్తూ, కవిత్వానికి ఊపిరినిస్తూ, ఎన్నో ప్రధాన పత్రికలకు తన రచనలు అందిస్తున్న, ప్రశంసలను అందుకుంటున్న గోదావరికని ప్రాంత సాహిత్య నజరానా తుమ్మల కల్పనారెడ్డి మదర్స్ డే సందర్భంగా గాంధీగిరి శ్రోతల కోసం అందించిన ప్రత్యేక కవితను విందాం. నవ్వుతూ నవమాసాలు మోసి జన్మనిచ్చి ప్రపంచానికి పరిచయం చేస్తోంది అమ్మ. 6 బయట లాలపోస్తూ వెలుగు కిరణాలని చూపిస్తోంది అమ్మ. నా బంగారు కొండ వెండి కొండ అంటూ కాటుక పెట్టి దిష్టి తీస్తోంది అమ్మ. చక్కిలి గింతలు పెడుతూ మన చెక్కిళ్లలో నవ్వులు కురిపిస్తోంది అమ్మ. తన ఎర్రని రక్తాన్ని తెల్లని పాలగా మార్చి మన కడుపు నింపుతోంది అమ్మ. జోలపాడి నిదురపుచ్చి మన కునుకుకి రామబంటులా కాపలా ఉంటోంది అమ్మ. అరిపాదాలని ముద్దాడుతూ తన అమ్మతనానికే మురిసిపోతోంది అమ్మ. చంకనేసుకొని చందమామని చూపిస్తూ గోరుముద్దలు పెడుతోంది అమ్మ. వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు తన పైట కొంగుతో కన్నీటికి ఆనకట్ట వేస్తోంది అమ్మ. చీకటికి భయపడితే చిటికన వేలు పట్టుకొని నడిపిస్తోంది అమ్మ. దాగుడు మూతలు ఆడిస్తూ మన భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తోంది అమ్మ. తను ఆరిపోతూనే మనల్ని అందలం ఎక్కిస్తోంది అమ్మ. నువ్వు మమ్మల్ని ప్రేమ ఒడిలో లాలిస్తే మేము నిన్ను అనాథ గోడల్లో ఉంచుతున్నాము. మేమే కదా నిజమైన ముద్దాయిలం, నువ్వు శిక్షించలేని బిడ్డలం, పట్టుబడని నేరస్తులం. ఎందుకంటే నీది ప్రేమబంధం కాదు, పేగుబంధం. నువ్వు ఒక బంధాల మాలవి, అనుబంధాల హారానివి, చిరునవ్వుల వాన జల్లువి, సేద తీరని నీటి చుక్కవి, విశ్రాంతి లేని శ్రమ జీవివి. ఇంటింట ఆనందపు రంగులు వెదజల్లే ఇంద్రధనస్సు అమ్మ. రాయిని పూజించే మనసున్న మాకు అమ్మను ప్రేమించే గుణము లేదాయే. తన బిడ్డల్ని లాలిస్తూ ప్రేమిస్తూ అంతకు మించి క్షమిస్తూ ఉండే తల్లులందరికీ శతకోటి వందనాలు. మాతృదేవో భవ. దేవునికి ప్రతిరూపం అమ్మాయి అని
ఏ లోకంలో స్వర్గాన్ని సృష్టించేది అమ్మయేనని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ఈరోజు తిలక్ నగర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే చందర్ తన తల్లి లక్ష్మికి పాదాభిషేకం చేశారు, పూలాభిషేకం చేశారు. తల్లితో పాటు తండ్రి మల్లయ్య కూడా చందర్ సత్కరించారు. ప్రతి ఒక్కరూ ఈరోజు తమ తల్లులను సన్మానించాలని ఎమ్మెల్యే కోరారు. కాగా గోదావరి నదీ తీరాన ఎమ్మెల్యే చందర్ సతీమణి కోరుకంటి విజయ సమాధి వద్ద ఆమె కూతురు విజయమ్మ ఫౌండేషన్ కార్యనిర్వాహకురాలు ఉజ్వల మాతృదినోత్సవం సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో అలజడి, కలవరం, ప్రకంపనం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి పలు పక్షాలు కదం తొక్కారు, ముందుకు కదిలారు. రామగుండం నగర పాలకంలోని ప్రతి డివిజన్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛంద లాక్డౌన్కు సమాలోచనలు ఎవరికి వారు చేస్తూ ఉన్నారు. వ్యాపార కేంద్రాలుగా ఉన్న 4-5 నగరపాలక డివిజన్లలో ఈ సెల్ఫ్ లాక్డౌన్ అమలు కోసం గోదావరి మార్కండే కాలనీ ఓ గార్డెన్స్లో ప్రస్తుతం సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహణలో వ్యాపార కూడళ్లున్న డివిజన్ కార్పొరేటర్లతో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ బంగి అనిల్ కుమార్ తదితరులు వ్యాపార వర్గాలతో చర్చ చేస్తూ ఉన్నారు. ఈ స్వచ్ఛంద లాక్డౌన్ నిర్ణీత కాల వ్యాపార కార్యనిర్వహణలపై తగు నిర్ణయాలు కొద్ది సమయంలో చేయనున్నారు. ఈ సెల్ఫ్ లాక్డౌన్ విషయంలో ఒక వ్యాపార వర్గం ఒప్పుకోవడం లేదని తెలుస్తుండగా ఇంకో వ్యాపార వర్గం స్వచ్ఛందంగా లాక్డౌన్ను ఇప్పటికే నిర్ణయించారు, ప్రకటించారు. ఇక్కడ పెట్టరేగిపోతున్న కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఈ స్వచ్ఛంద కార్యక్రమ విజయానికి ఈ ప్రాంత వ్యాపారి నడుం బిగించాలని, ముందుకు రావాలని ఆశిద్దాం. కాగా రామగుండం నగరపాలక 12వ డివిజన్లో డివిజన్ ప్రజలందరూ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ నాయకత్వంలో 5 ఇంక్లైన్ ఏరియాలో చేపట్టిన సెల్ఫ్ లాక్డౌన్ ఈరోజు 4వ రోజుకు చేరింది. ఇదిలా ఉండగా గోదావరి నగర వీధిలో బులియన్ జ్యువెలరీ షాపుల స్వచ్ఛంద లాక్డౌన్ను ఈరోజు ప్రకటించారు. కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతూ తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం కాటేస్తున్న ఈ తరుణంలో సమిష్టి సమావేశంలో నగర వ్యాపారులందరూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోదావరి బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గుగ్గిళ్ళ రవీంద్రాచారి తెలిపారు. ఈ రోజు నుండి ఈ నెల 22 వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ లాక్డౌన్ పాటిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో సంఘ బాధ్యులు పల్లెర్ల శ్రీనివాస్, సునీల్ జాదవ్, మామిడిపల్లి శ్రీధర్, హనుమాన్ జాదవ్, నలమాసు రాజన్న, మల్లికార్జున్, తానాజీ జాదవ్, సేగంటి నరేష్, గంప నారాయణ, దినకర్ తదితరులు ఉన్నారు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. నిత్యం సింగరేణి బొగ్గుగని కార్మికుల సమస్యల కోసం పాటుపడే ఓ కార్మిక నేత ప్రాణాలను కరోనా కబలించింది. గోదావరికని గాంధీనగర్లో నివాసం ఉండే మేడిపల్లి ఓసీపీ ఈపీ ఆపరేటర్ గని టీపీజీకే స్వీట్ సెక్రటరీ పొట్టాల రామచందర్ ఈ నెల 22న పాజిటివ్ నిర్ధారణ వచ్చింది. స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం రామచందర్ చనిపోయారు. రామచందర్ టీబీజీ కేసులో చురుకైన నాయకుడు కాగా ఇతనికి భార్య, 3 పిల్లలున్నారు. కాగా రామచందర్ మృతి పట్ల టీబీజీ కేసు నాయకులు, పలువురు కార్మిక సంఘ నేతలు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. కాగా రామగుండం నగరపాలక రెవెన్యూ శాఖలో వారం రోజుల క్రితమే సీనియర్ అసిస్టెంట్ పదోన్నతిని పొందిన బైరి రాజ్ కుమార్ ఈరోజు ఉదయం హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్ కుమార్ కరోనాకు గురైన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు చికిత్స కోసం తరలించారు. కాగా రాజ్ కుమార్ మృతి పట్ల నగరపాలక అధికారులు, ఉద్యోగులు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఈరోజు ఎన్ఎస్సీఐ మరియు కాంగ్రెస్ నాయకులు ప్లే కార్డులతో ప్రదర్శన ఇస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అలాగే హైదరాబాద్లో కరోనా విషయంలో మల్లారెడ్డి హాస్పిటల్ వద్ద నిరసన తెలిపిన ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అక్రమ అరెస్టును కూడా వీరు నిరసించారు. సంఘ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ఎం రవికుమార్, మహంకాళి స్వామి, యుగేందర్, గడ్డం శేఖర్, వికాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు పాలకుర్తి గ్రామానికి చెందిన మాదాసు చంద్రయ్యకు
3,60,000 రూపాయలు, మెరుగు పద్మకు 26,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ ఈరోజు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోడేటి శంకర్ గౌడ్, మెతుకు దేవరాజు, విసారపు రమేష్, అచ్చ వేణు తదితరులు ఉన్నారు. కాగా రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ అన్నపూర్ణ కాలనీ, న్యూ పోరట్పల్లిలో భూమి పూజ చేసి రోడ్డు పనులను ఎమ్మెల్యే చందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రామగుండం నగరపాలక 49వ డివిజన్లోని అశోక్ నగర్లోని హదీస్ జామా మసీదులో ఈరోజు డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రంజాన్ కానుకలను అర్హులైన వారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మసీద్ పెద్దలు అబ్దుల్ రహూఫ్, ఎండి ఇస్మాయిల్, ఎండి ఫయాజ్, ఎండి మత్లిబ్ తదితరులు ఉన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఈరోజు ఆదివారం కావడంతో కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఈ పరీక్షలు జరిగాయి. ఈరోజు ఇక్కడ 86 కరోనా కేసులు వచ్చాయి. ఈరోజు ఇక్కడ 3 కోవిడ్ మరణాలు జరిగాయి. గోదావరికని గాంధీనగర్కు చెందిన ఓ కార్మిక నేత పాజిటివ్తో హైదరాబాద్లో చికిత్స పొందుతూ చనిపోయారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉద్యోగి ఒకరు కూడా హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే మార్కండే కాలనీకి చెందిన సింగరేణి కార్మికుని తల్లి కరీంనగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది. రామగుండం యూపీఎస్సీలో 10 మందికి, అడ్డగుంటపల్లి యూపీఎస్సీలో 19 మందికి, 5 ఇంక్లేన్ యూపీఎస్సీలో 11 మందికి, లక్ష్మీపురం యూపీఎస్సీలో 21 మందికి, జనగామ యూపీఎస్సీలో 11 మందికి, బసంతనగర్ పిఎస్సీలో 2కి, పుట్టూరు పిఎస్సీలో 12 మందికి కరోనా నిర్ధారణ ఈరోజు వచ్చింది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.